జానీ మాస్టర్ ఉదంతంలోని అమ్మాయి కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా? ఎందుకు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పర్సన్ చుట్టూ రాజకీయం ఉంటుంది. స్ట్రాంగ్ పర్సన్ ఏ తప్పు చేసినా సరే వెనకేసుకొస్తారు, అవతల వాళ్ళనే తప్పు పడతారు. అదే వీక్ పర్సన్ అయితే కనుక వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటారు, దూరం చేస్తూ ఉంటారు. గత చరిత్ర చూస్తే మనకి సినిమా రంగంలో అది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి పుష్ప సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే ఓ పక్కన చివరికి అల్లు అర్జున్ని డైరెక్టర్ని చుట్టుకుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. సరే, అది వరకు అవకాశం వచ్చింది. ఇంతవరకు అమ్మాయి అంగీకరించనందుకు గాను ఆయన వేధించాడని వీళ్ళు, లేదు అమ్మాయి వేధించిందని ఇటు పక్కన, రెండు పక్కన వాదనలు పూర్తయినాయి. ఈ పక్కన జానీ మాస్టర్ అరెస్టు, బెయిల్ ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీ, విచారణ అయిపోయింది. ఈలోపు అమ్మాయి మీదనే ఆయన భార్య కంప్లైంట్, జానీ మాస్టర్ భార్య, అమ్మాయే ఆయన్ని 5 ఏళ్ల నుండి వేధిస్తోంది అన్నట్టు. ఓవరాల్గా జానీ మాస్టర్కి అటు కొరియోగ్రాఫర్లోనూ మంచి పట్టు ఉంది. అదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరూ కూడా బాగా అభిమానిస్తారు. ఇప్పుడు అట్లాంటి జానీ మాస్టర్ని వదులుకోదు ఇండస్ట్రీ. అదే సందర్భంలో ఆయన మీదనే యుద్ధానికి వెళ్ళినటువంటి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి అవకాశాలు ఇస్తారా? కెరీర్ నడవనిస్తారా? ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాల్లో అయితే కనుక అట్లాంటి అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వడం, చాలా అద్భుతంగా చూసుకోవడం, ఇదంతా ఉంటుంది. సినిమాల లోపల బాగుంటుంది, సినిమా వాళ్ళ జీవితాలలో మార్పు ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.